నంద్యాల గాంధీ చౌక్ లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు. నంద్యాలలో ఎస్డిపిఐ మన వార్డు మన బాధ్యత. మున్సిపల్ కార్మికులకు కిట్లు పంపిణీ చేసిన మంత్రి ఫరూక్. బేతంచెర్లలో దుర్గాపేటలో స్మార్ట్ రేషన్ కార్డు, పెన్షన్లను పంపిణీ చేసిన డోన్ ఎమ్మెల్యే కోట్ల. అన్నదాతల కష్టాలు కొంచెం చూడండి సారు మహానంది. శ్రీశైలం తాజా సమాచారం. నంద్యాలలోని గాంధీ జయంతి సందర్భంగా జనసేన పార్టీ నాయకులు చందు సుందర్ ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు. జీఎస్టీ తగ్గింపు మధ్య తరగతి కుటుంబాలకు ఊరట, మంత్రివర్యులు ఎనెండి ఫరూక్. శుభాకాంక్షలు. ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ మంత్రివర్యులు గాంధీ మహాత్మునికి పూలమాల వేసి జయంతి వేడుకలు ఘనంగా స్వాగతిస్తున్నారు. అదేవిధంగా ఎమ్మెల్సీ సార్ కూడా వైస్ చైర్మన్లతో కలిసి గాంధీ మహాత్మునికి పూలమాలలతో సమర్పిస్తున్నారు, సన్మానం చేస్తున్నారు. గౌరవ జిల్లా కలెక్టర్ గారు పూలు చల్లి గాంధీ మహాత్మునికి జయంతి వేడుకల్లో పాల్గొంటున్నారు. కౌన్సిలర్స్ అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. ఆర్య వైశ్య సంఘం తరఫున ప్రతినిధులు కూడా రావడంతో గౌరవనీయులు శ్రీ జిల్లా జాయింట్ కలెక్టర్ గారు గాంధీ మహాత్మునికి పూలమాలతో సమర్పిస్తున్నారు. అదేవిధంగా గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొంటున్నటువంటి మున్సిపల్ సిబ్బంది, సచివాలయం సిబ్బంది, ముఖ్యంగా పోలీస్ సిబ్బంది, ఆర్య వైశ్య సంఘం మరియు మా యొక్క ఉదయం నుంచి కూడా వినూత్న ప్రయత్నాలతో మరి ఈరోజు జిల్లా స్థాయిలో ఎలా జరగాలి అనేది ఇక్కడ మనకు అందరికి కూడా కళ్ళ విందుగా సెంటర్లో ఫోటో తీసుకుంటాం. రాష్ట్రంలో మన పార్టీ అభివృద్ధి కోసము అహర్నిశలు కష్టపడుతూ పనిచేస్తున్న మన క్యాడర్స్ కి మరియు ముఖ్యంగా ఈ కార్యక్రమంలో మన వాలంటీర్స్ పనిచేస్తున్నారు. हर घर को जाकर वो घर में क्या इशू है कि वो इशू को मालूम कराकर वो घर का सोल्यूशन निकालने की कोशिश कर रहे हैं. हाथ पकड़ोगा, हाथ हमें पूरे आंध्र प्रदेश में हर घर को जाकर तुम्हारे को स्कीमा मिल रही नहीं, तुम्हारे को पेंशन आ रही नहीं, तुम्हारे पास राशन कार्ड, वोटर कार्ड, आधार कार्ड सब बनकर है नहीं, मालूम करने की एक कोशिश घर घर को जाके ये मालूम करने की. अगर कैडर नहीं बना है तो हमारे एसडीपी मेंबर घर घर आकर बनाकर देंगे. नहीं मना वार्ड
कार्ड मना पास रहता बोलकर हमें एक कैंपेन शुरू करे एसडीपी वाले। घर को जाकर तुम्हारे घर को आते, घर को आकर तुम्हारा फ़ोन नंबर ले लेते, फ़ोन नंबर को तुम्हारे को फिर फ़ोन कर को पूछते तुम्हारे घर को रेशन कार्ड है नहीं, वोटर ID है नहीं, आधार कार्ड है नहीं, अगर पूछती नहीं बन को है तो ఇక్కడేమి పిలువరు అందరూ ఆర్గనైజ్ మీరు కూడా సెక్రటరీస్ ప్రింటర్ ఎలక్ట్రానిక్ కామన్ మ్యాన్ షాప్ వాళ్ళు అందరూ కూడా రావాలి. అడిగి గారు ప్లీజ్ మిఠాయి తిందాం ఈరోజు సర్వ సమక్షంలో గౌరవ మంత్రి గారు సార్ విశాఖ సార్ ప్లీజ్ సార్ అందరూ ప్లీజ్ సార్ మస్తానమ్మ విధులు వేసి వినిపిస్తున్నారు వర్కర్ రానమ్మ. మాస్క్, గ్లౌజ్, క్యాప్ మరియు గమ్ముకు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇక వస్తువులన్నీ కూడా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. నెక్స్ట్ ఓబులమ్మ. లక్ష్మీదేవి, మహేశ్వరి, ఓకే, సుదర్శన్, సుదర్శన్, విజయ్ సుదర్శన్ చేస్తున్నారు. మస్తానయ్య, మస్తానయ్య గారికి అదేవిధంగా వెంకటయ్య మంత్రివర్యులు, గౌరవ జిల్లా జాయింట్ కలెక్టర్ గారు, ఎమ్మెల్సీ సారు మరియు మా కౌన్సిలర్స్ అందరూ కూడా వారి సమక్షంలో వర్కర్ రాష్ట్ర న్యాయశాఖ మంత్రుల వారు ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా ఈరోజు గవర్నమెంట్ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ కార్యక్రమాన్ని సహకరిస్తున్నటువంటి గౌరవ మంత్రివర్యులకు మా యొక్క శిరస్సు వహించి నమస్కారం చేస్తున్నాను. అందరూ కూడా తీసుకోవాలి. ఇక్కడ హాజరైన అందరూ కూడా స్వీట్ ప్యాకెట్ ఉన్నాయి. గాంధీ గారి జయంతి అంటే అందరి జయంతి. ఇది అందరూ సభ్యుల వారు జేసీ గారు ఘనంగా సత్కరిస్తున్నారు. సో ఒక్కసారి స్వచ్ఛతా సేవ కార్యక్రమంగా అందరూ కూడా స్వచ్ఛ భారత్ కు జయగొడవలసి కోరుతున్నాం. మున్సిపల్ వర్కర్ పద్మావతి గారికి గౌరవ మంత్రివర్యులు ఆఫ్రాన్ మరియు క్యాప్, మాస్క్ అన్ని కూడా భారత్ కి స్వచ్ఛాంధ్రప్రదేశ్, స్వచ్ఛాంధ్రప్రదేశ్, స్వచ్ఛ నంద్యాల, స్వచ్ఛ నంద్యాల. విజయ్, ఈ సేవ మరియు జిఎస్టీ వీటన్నిటిపైన ఈ ప్రోగ్రాము నిర్వహించబడింది.
దీని ముఖ్య ఉద్దేశం ఇప్పుడు ఈ జిఎస్టీ మీద కొన్ని సందేహాలు ఇస్తారు, తర్వాత మరియు ప్లాస్టిక్ మీద, స్వచ్ఛత మీద, తర్వాత స్మార్ట్ కార్డ్స్, తర్వాత పెన్షన్స్ కూడా తీసుకుంటున్నాయి. అదేవిధంగా మనకు టోటల్ వచ్చేసి మనకు డిసేబుల్ పెన్షన్స్ 118 టోటల్ ఉండేది. అవి ఎలాగైతే నోటీస్ ఇచ్చామో మళ్ళీ అలాగనే అన్ని రీబ్యాక్ చేపించి తర్వాత వాళ్ళందరికీ పెన్షన్ కూడా అందుబాటు చేయడం జరిగింది. అదేవిధంగా హౌస్ పెన్షన్స్ కూడా అంటే విడో పెన్షన్ వాటిని కూడా 25 మందికి కొత్త కూడా ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మన స్వచ్ఛత కేంద్ర మరియు రాష్ట్ర వారి ఉద్దేశాల మేరకు మరియు స్వచ్ఛత సేవ మేరకు కూడా వారి సన్మాన కార్యక్రమం కూడా ఇప్పుడు జరుగుతుంది. అదేవిధంగా టీచర్స్ కూడా మన సచివాలయంలో 3 వెళ్ళారు, టీచర్స్ పోస్ట్ వచ్చాయి, వాళ్ళు కూడా సన్మాన గ్రహీతగా జరుగుతున్నారు. కావున ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ జరుగుతుంది. కార్యకర్తలకు, ప్రజాధికారికి అందరికీ పేరు పేరు నమస్కారాలు. ఈరోజు మన డోర్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ జయసూర్య ప్రకాష్ రెడ్డి గారు మీ యొక్క దుర్గాపేట వార్డుకు రావడం జరిగింది. ఇక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ ఉన్న కార్యకర్తలు వివరించారు. ముఖ్యంగా మీరు బాగా చూసినట్లయితే లేదంటే గమనించినట్లయితే మన బీతంచర్ల స్వచ్ఛ అవార్డులో రాష్ట్ర స్థాయిలో పోటీ పడడానికి సిద్ధంగా ఉంది. మీరు బాగా గమనించండి, పారిశుద్ధ్యం అనేది ముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉండేది అనేది మీరు బాగా గమనించండి. కమిషనర్ గారు ఆహర్నిశలు వారి యొక్క శానిటరీ వర్కర్స్తో కానీ పొద్దున్న 5:30కు లేసేసి ప్రతి విలేజ్కు ప్రతి వార్డుకి తిరిగి ఎక్కడైతే అపరిశుభ్రంగా ఉందో అక్కడ శానిటరీ వర్కర్స్తో అబ్జర్వేషన్ చేస్తూ వారి యొక్క స్టాఫ్ను ఉత్తేజపరుస్తూ ఈ యొక్క స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అదేవిధంగా మీ అందరికీ ఇంకో మనవి ఏమంటే, ప్లాస్టిక్ అనేది క్యాన్సర్. ఈ కాలువలలో చెత్త వేస్తున్నారో కాలువలలో చెత్త వేయద్దండి. మీ ప్రతి ఇంటికి డోర్ టు డోర్ మేము వేస్ట్ కలెక్షన్స్ కోసము ప్రతి ఇంటికి తిరుగుతున్నాము. గ్రామాలు అయితేనేమి, అదేవిధంగా నగర పంచాయతీలు అయితేనేమి, ప్రతి ఇంటికి మా యొక్క గ్రీన్ అంబాసిడర్స్ వస్తారు. వారికి చెత్త ఇవ్వండి, ఆ చెత్తను మేము తీసుకెళ్లి SWPC షెడ్లలో దాన్ని సంపద కింద తయారు చేసి వర్మీ కంపోస్ట్ తయారు చేస్తాం. కనుక మీ యొక్క పార్టిసిపేషన్ ఉంటేనే ఈ యొక్క కార్యక్రమం ముందుకు జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని మన భారత ప్రధానమంత్రి గారు, అదే విధంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రతి 3వ శనివారము మనమంతా శ్రమదానం చేసి ఈ యొక్క సాసా ప్రోగ్రామ్ అంటే స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర, మన స్వచ్ఛంగా ఉంటేనే మన ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రగా మారుతుందనే ఉద్దేశాన్ని తీసుకెళ్లి ముందుకు తీసుకెళ్తున్నాము. అందులో భాగంగానే ఈ రోజు ఆ ప్రోగ్రామ్ కూడా చేస్తున్నాము. 3వది ఏమంటే, మనకు భారత ప్రభుత్వము అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వము సంయుక్తంగా GST 2.0 కార్యక్రమాన్ని మీ అందరినీ తెలియపరచమని చెప్పేసి ప్రతి ఒక్క అధికారి మీ ఇళ్లకు వచ్చేసి ఈ యొక్క GST తగ్గించబడ్డాయి. గతంలో 4 స్లాబ్ల కింద ఉండే GST ప్రస్తుతం 2 స్లాబ్ల కిందనే ఉంది. కొన్నిటి మీద టోటల్ గా GST తగ్గించారు. పిల్లల చదువులైతేనేమి, మందులైతేనేమి, వీటి కొన్ని రకాలమైన చికిత్సల మీద కూడా 0% GSTని పెట్టేశారు. అంటే అదేవిధంగా సంఘం సభ్యులు మహిళా ప్రతిభాల నుంచే తయారు చేసి ఉండేటమ్మా. ఆయన ఎక్కడో రామన్న మధు
ప్లాస్టిక్ విషయాల పైన మన బేదంచెర్ల కమిషనర్ గారు ప్రతి ఒక్కరికి కూడా ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. ప్రతి అంగళ్ళకు షాపులకు ప్రతి ఒక్క షాపుకి ఇచ్చి ఒక పెద్ద ఎత్తున ఒక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో చేసినారు. వర్షం ఎక్కువ అవడం వల్ల అది ప్రోగ్రాం వాయిదా పడింది. కాబట్టి ఈరోజు మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఈ యొక్క ప్లాస్టిక్ కవర్ వద్దు, జూట్ బ్యాగ్ ముద్దు, ప్లాస్టిక్ బాయ్ బాయ్ చెప్పండి, ప్రకృతిని హై చెప్పండి, ప్లాస్టిక్ మారండి, పర్యావరణాన్ని రక్షించండి. మన చిన్న మార్పు పర్యావరణ పెద్ద గిఫ్ట్. భూమి బతకాలి అంటే ప్లాస్టిక్ మానాలి. నిషేధించాలి, తదనుగుణంగా జూట్ బ్యాగులను ప్రోత్సహించాలి. అధికారులకు కార్యకర్తలకు మా సోదరులందరూ కూడా నా ఉద్యోగ నమస్కారం చేస్తాను. ఈరోజు ఏం తెలుసుకుందని చెప్పామో సూపర్ 6 కింద అన్ని కార్యక్రమాలు దాదాపు పూర్తయింది. ఒకటి మీ సమస్య తెలుసుకుని పింఛన్ పెంచి ప్లాస్టిక్ మొత్తం బంద్ చేయాలి. సూపర్ 6 చెప్పుకుంటూ అలాగే జిఎస్టీ గురించి రకరకాల సమస్యలు సాల్వ్ చేశారు. కాబట్టి మీతో చర్చించి ముందుగా ఏం చేయబోతున్నాం ఇలా పేదరికంలో నేను గెలిచినప్పుడు నీళ్ళు పని ఉండేది. జేఎం కింద నీకు వచ్చాక 5 గంటల్లో పైపు తెప్పించి పేదలో జేఎం నీళ్ళు వస్తుంది. అదే అమృత్ కింద 20 కోట్ల నుంచి ప్రతిదీ కొనేయబోతుంది. రోడ్డు తర్వాత రోడ్లు తయారు చేస్తాం. అంతా 2-3 నెలలు అయిపోతాయి. రోడ్డు దాపు 40 కోట్లు వచ్చాము. జేఎం కింద 40 కోట్లు చేస్తే ప్రతి ఇంటికి కులపక్కల ప్రతి కొనాలి వస్తుంది. తర్వాత డ్రైనేజీ వస్తాయి. అలాగే ఇల్లు కూడా అయిపోతున్నాం. టౌన్ లో పోయిన సెంటర్ ఇస్తున్నాం, తప్పకుండా డబ్బులు ఇస్తున్నాం. అలాగే రకరకాల సమస్యలు మనం సాల్వ్ చేయకపోతున్నాం. తర్వాత పెన్షన్ కూడా అయిపోతున్నాం. అలాగే స్మార్ట్ కార్డ్స్ భారతదేశం చేసి కొత్త కార్డ్స్ ఇస్తాం. అందరూ కూడా ఇది ప్లాస్టిక్ ఇది నిలిపోతే వెళ్ళిపోదు. పెద్ద పోసుకోవడం కష్టం కాబట్టి మన ప్రభుత్వం చిన్న కార్డ్స్ ఇచ్చింది. అందరికి అనుకూలంగా ఉంటుంది కార్డు. ఎందుకు అది కూడా అయిపోతున్నాం. దాంతోపాటు బిజినెస్ పెన్షన్ వస్తే కొత్తగా 200 విద్యార్థులకు 20 వచ్చాయి. మొత్తం విజయమే పెద్ద వస్తుంది. ఇలా కాకపోతే మా దృష్టి చూడండి. అమ్మఒడి కానివ్వండి, అక్కడ తల్లి మందరం ఎవరి మాకు చెప్పండి, తప్పకుండా సాల్వ్ చేద్దాం. తప్పకుండా రాబోయే రోజుల్లో ఎటువంటి సమస్య లేకుండా తాగునీరు కానీ ముఖ్యంగా తాగునీరు కోసం మనం ప్రభుత్వ పద్ధతి ఇచ్చాం. అంటే అన్ని
అందరికీ నమస్కారం. ఈరోజు మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని నంద్యాల నియోజకవర్గంలోని గాంధీ చౌక్ నందు ఉన్న గాంధీ గారి విగ్రహానికి జనసేన నాయకులు అందరం కలిసి ఈరోజు ఆయనకు ఘనాన్ని నివాళి అర్పించడం జరిగింది. ఆయన ఎంతోమందికి చాలా స్ఫూర్తి. మనమందరం ఈరోజు ఇలా మన స్వేచ్ఛతో తిరుగుతున్నామంటే మొదటి కారణం మహాత్మా గాంధీ గారు. ఆయన చేసిన ప్రతి ఒక్క విషయాన్ని మనమందరం గుర్తు పెట్టుకొని శాంతి మార్గంలో నడుస్తూ ఆయన చేసిన ఆయనను మనం అందరం ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ ముందుకు సాగాలని చెప్పేసి ఈరోజు తెలియజేసుకుంటూ జై హింద్, జై జనసేన. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ మహాత్మా గాంధీ జయంతి శుభాకాంక్షలు. ఆయన పుట్టినరోజు ఈరోజు సందర్భంగా ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు నంద్యాలలోని గాంధీ చౌక్లో ఉన్నటువంటి ఆయన విగ్రహానికి పూలమాలలు ఇచ్చి నివాళులు అర్పించడం జరిగింది. ఆయనని మా యువత ఎంతో ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. ఆయన చేసినటువంటి ఉద్యమాలు కానీ శాంతి అనే ఆయుధాన్ని పెట్టుకొని ముందుకు వెళ్ళాలనే దాన్ని మనం అందరం ఆయన నుంచి గ్రహించి యువత శాంతి మార్గంలో నడుస్తూ ఆయనని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. జీఎస్టీ తగ్గింపు మధ్య తరగతి కుటుంబాలకు ఊరట, మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్. నంద్యాల వస్తు సేవల పన్ను జీఎస్టీ తగ్గింపు మధ్య తరగతి కుటుంబాలకు ఊరట అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ అన్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎన్టీఆర్ షాదీ ఖానా నందు మరియు నంద్యాల 19వ వార్డు నందు జీఎస్టీకి సంబంధించిన కరపత్రాలను విడుదల చేసి పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ దేశంలో మధ్యతరగతి కుటుంబాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గించిందన్నారు. మధ్యతరగతి కుటుంబాలకు దసరా కానుకగా మోదీ జీఎస్టీని తగ్గించి పండుగను వారం రోజులు ముందుగానే తెచ్చారన్నారు. దీని ద్వారా 400 రకాల వస్తువులపై జీఎస్టీ తగ్గించారని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్, నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు, 19వ వార్డు పొన్నాపురం కాలనీ ఇన్ఛార్జ్ షేక్ మహమ్మద్ రఫీ, మున్నా, టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు రామచంద్రరావు, జిల్లెళ్ల శ్రీరాములు, దూదేకుల కార్పొరేషన్ డైరెక్టర్ దూదేకుల దస్తగిరి, ఫుడ్ కార్పొరేషన్ డైరెక్టర్ విశ్వనాథ్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శేషన్న, వెంకటదాస్, మున్సిపల్ అధికారులు, సచివాలయ సిబ్బంది, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. నంద్యాల గాంధీ చౌక్ లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు. నంద్యాలలో ఎస్డిపిఐ మన వార్డు మన బాధ్యత. మున్సిపల్ కార్మికులకు కిట్లు పంపిణీ చేసిన మంత్రి ఫరూక్. బేతంచెర్లలో దుర్గాపేటలో స్మార్ట్ రేషన్ కార్డు, పెన్షన్లను పంపిణీ చేసిన డోన్ ఎమ్మెల్యే కోట్ల. అన్నదాతల కష్టాలు కొంచెం చూడండి సారు మహానంది. శ్రీశైలం తాజా సమాచారం. నంద్యాలలోని గాంధీ జయంతి సందర్భంగా జనసేన పార్టీ నాయకులు చందు సుందర్ ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు. జీఎస్టీ తగ్గింపు మధ్య తరగతి కుటుంబాలకు ఊరట, మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్.